వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యాంగ్జైటీ డిజార్డర్ అనే కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కండిషన్ మెంటల్ హెల్త్ నర్సింగ్ లేదా సైకియాట్రిక్ నర్సింగ్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది థర్డ్ ఇయర్ నర్సింగ్ స్టూడెంట్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్: an anxiety disorder is a mental health condition that involves excessive and persistent feelings of fear, dread and uneasiness. People with anxiety disorder may experience these feelings in many situations and over a లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్ అనమాట. ఈ కండిషన్ ఉన్న పర్సన్ ఎక్కువగా ఫియర్ని, భయం కానీ ఆందోళన కానీ అన్ఈజీగా కానీ ఉంటారనమాట ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎవరైతే పర్సన్ అన్ఈజీనెస్ని కానీ భయాందోళన కానీ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, పీపుల్ ఎవరైతే యాంగ్జైటీ డిజార్డర్స్తో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చాలా సిచ్యువేషన్స్లో ఇది ఫేస్ చేస్తూ ఉంటారనమాట యాంగ్జైటీని. అండ్ ఆల్సో ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్: దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్, బట్ అకార్డింగ్ టు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్స్ డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ mental disorders DSM-5. This is the standard reference manual for diagnosing mental health conditions. Types of anxiety disorders include. So as per DSM-5 బట్టి anxiety disorders లో types ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ generalized anxiety disorder. This condition causes fear, worry and a constant feeling of being overwhelmed. It is characterized by excessive frequent and unrealistic worry about everyday things such as job responsibilities, health or chores etc. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా భయం కానీ ఎక్కువగా వరీనెస్ కానీ సో ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతారనమాట. దీంతో పాటుగా ఎవ్రీడే మనం డైలీ చేసే జాబ్ లేదంటే డైలీ చేసుకునే వాళ్ళ థింగ్స్లో కూడా వరీ అవుతూ ఉంటారనమాట. సింపుల్ థింగ్స్లో కూడా వరీ అవుతారు. దీన్ని మనం జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. నెక్స్ట్ వన్ అగోరాఫోబియా. దిస్ కండిషన్ కాజెస్ ఎన్ ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ బికమింగ్ ఓవర్వెల్మ్డ్ ఆర్ అన్ఏబుల్ టు ఎస్కేప్ ఆర్ గెట్ హెల్ప్. People with agoraphobia often avoid new places and unfamiliar situations like large open areas or enclosed spaces, crowded places outside of their homes. సో అగోరాఫోబియా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంటెన్స్ ఫియర్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు కొత్త సిచ్యువేషన్స్లోకి వెళ్ళినా, కొత్త అన్ఫెమిలియర్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినా, కొత్త ప్లేసెస్లోకి వెళ్ళినా, లార్జ్ లేదా ఓపెన్ ఏరియాస్లోకి వెళ్ళినా సో వీళ్ళకి ఇంటెన్స్ ఫియర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్నే మనం అగోరాఫోబియా అంటాం. నెక్స్ట్ వన్ పానిక్ డిజార్డర్. దిస్ కండిషన్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ అన్ఎక్స్పెక్టెడ్ పానిక్ అటాక్స్. A main feature of this condition is that the attacks usually happen without warning and are due to any another mental health or physical condition. Some people with panic disorder also have agoraphobia. So panic disorder లో ఏంటంటే సడన్గా ఏదైనా చూసిన లైక్ ఏదైనా ఫియర్ఫుల్ సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చినా కూడా పానిక్ అటాక్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పానిక్ అటాక్స్ కూడా ఎలాంటి వార్నింగ్ సైన్స్ సిమ్టమ్స్ లేకుండానే వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ పానిక్ అటాక్స్ ఎలాంటి మెంటల్ హెల్త్ని బేస్ చేసుకుని కానీ ఫిజికల్ కండిషన్ బేస్ చేసుకుని కానీ రావన్నమాట. సో వాళ్ళకున్న సైకలాజికల్ ప్రాబ్లం వల్ల సో పానిక్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫోబియాస్. ఏ ఫోబియా ఈజ్ వెన్ సంథింగ్ కాజెస్ యూ టు ఫీల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ దట్ ఈస్ సో సివియర్ ఇట్ కన్సిస్టెంట్లీ అండ్ ఓవర్వెల్మింగ్లీ డిస్టర్బ్స్ యువర్ లైఫ్. సో స్పెసిఫిక్ ఫోబియా, అసలు ఫోబియా అంటే ఏంటంటే ఒక ఇంటెన్స్ ఫియర్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీరు రెగ్యులర్గా చేసుకునే వర్క్ కూడా చేసుకోలేరు. There are hundreds of different types of phobias and there is one diagnosis for almost all of them. Specific phobia, only one phobia. Agoraphobia is a distinct diagnosis. Hundreds of phobias ఉన్నాయి. దాంట్లో మ్యాక్సిమం కేసెస్లో అగోరాఫోబియా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. దిస్ కండిషన్ ఆల్సో నోన్ as social phobia happens when you experience intense and ongoing fear of being judged negatively and or watched by others. సోషల్ యాంగ్జైటీలో ఏమవుతుందంటే మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి మీరు వెళ్ళినప్పుడు సో మీ గురించి వాళ్ళు ఏదైనా అనుకుంటారని మీరు భయపడుతూ ఉంటారు, లేదంటే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని నెగిటివ్గా జడ్జ్ చేస్తారని భయపడుతూ ఉంటారు, లేదంటే వాళ్ళు మనల్ని చూస్తున్నారని సో నెగిటివ్ ఫియర్లోకి వెళ్ళిపోతారనమాట. సోషల్ యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా మనుషులతో కలవలేరు అనమాట. నెక్స్ట్ సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. దిస్ కండిషన్ హ్యాపెన్స్ వెన్ యూ ఫీల్ ఎక్సెసివ్ యాంగ్జైటీ వెన్ యూ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఎ లవ్డ్ వన్ లైక్ ఏ ప్రైమరీ కేర్ గివర్. సో ఒక బేబీ నుండి మదర్ నుండి బేబీని సెపరేట్ చేస్తే బేబీ ఎంత ఏడుస్తాడో సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లవ్డ్ వన్ దగ్గర నుండి వాళ్ళని సెపరేట్ చేసినప్పుడు సెపరేషన్ యాంగ్జైటీని ఫీల్ అవుతారనమాట. While separation anxiety in babies and toddlers is a normal stage of development, separation anxiety cannot affect children and adults. So usually పిల్లల్లో లైక్ టాడ్లర్స్లో ఇదంతా కామన్, బట్ పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తే కనుక
దీన్ని మనం సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. నెక్స్ట్ సెలెక్టివ్ మ్యూటిజం. దిస్ కండిషన్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ టాక్ ఇన్ సర్టైన్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. సో కొన్ని సిచ్యువేషన్స్లో మీరు మాట్లాడడానికి ఇష్టపడరు అనమాట. దాన్ని మనం సెలెక్టివ్ మ్యూటిజం అంటాం. అది మేబీ ఫియర్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ అవ్వచ్చు. ఇట్ యూజువల్లీ ఎఫెక్ట్స్ యంగ్ చిల్డ్రన్, బట్ ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ అడల్ట్సన్స్ అండ్ అడల్ట్స్. మ్యాక్సిమం కేసెస్లో పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది, బట్ ఆల్సో అడల్ట్స్లో కానీ అడాల్సెన్స్లో కూడా ఉండొచ్చు అనమాట. కాజెస్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్ వచ్చేసి కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. ఫస్ట్ కాజ్, సెవరల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ హార్మోన్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ యాంగ్జైటీ, ఇంక్లూడింగ్ నార్ఎఫినెఫ్రిన్, సెరోటోనిన్, డోపమిన్ అండ్ గామా అమైనోబ్యూటైరిక్ యాసిడ్. సో గాబా కానీ, నార్ఎఫినెఫ్రిన్ కానీ, సెరోటోనిన్ కానీ, డోపమిన్ కానీ, న్యూరో ట్రాన్స్మిటర్స్లో డిస్టర్బెన్సెస్ కానీ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్ రావచ్చు అనమాట. అలాగే బ్రెయిన్ చేంజెస్. ఏ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ కాల్డ్ ద అమిగ్డాలా ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేనేజింగ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. సో అమిగ్డాలా కూడా మన బ్రెయిన్లో ఒక పార్ట్ అనమాట. అది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫియర్ అండ్ యాంగ్జైటీని కంట్రోల్ చేయడంలో, లేదంటే మేనేజ్ చేయడంలో. స్టడీస్ షో దట్ పీపుల్ విత్ యాంగ్జైటీ డిజార్డర్ షో ఇంక్రీజ్డ్ అమిగ్డాలా యాక్టివిటీ ఇన్ రెస్పాన్స్ టు యాంగ్జైటీ క్యూస్. సో ఒక యాంగ్జైటీ సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో అమిగ్డాలా యాక్టివిటీ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు యాజ్ పర్ స్టడీస్. జెనెటిక్స్. యాంగ్జైటీ డిజార్డర్ టెన్ టు రన్ ఇన్ బయోలాజికల్ ఫ్యామిలీస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ బయోలాజికల్ పేరెంట్ ఆర్ సిబ్లింగ్ విత్ అన్ యాంగ్జైటీ డిజార్డర్. సో జెనెటిక్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట యాంగ్జైటీ రావడానికి. మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ లైక్ మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ సిబ్లింగ్లో ఎవరికైనా యాంగ్జైటీ డిజార్డర్ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. Severe or long-lasting stress can change the balance of neurotransmitter that control your mood. Experiencing a lot of stress over a long period can contribute to an anxiety disorder. Experiencing a traumatic event can also trigger anxiety disorders. So, సివియర్గా లాంగ్ పీరియడ్లో మీరు స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక న్యూరో ట్రాన్స్మిటర్స్ 4 ఏవైతే చెప్పుకున్నామో ముందు, ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. దానివల్ల కూడా యాంగ్జైటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సైకోపాథాలజీ ఎలా ఉందంటే న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ బ్రెయిన్ రీజియన్స్. సో అమిగ్డాలాలో హైపర్ యాక్టివిటీ ఉంటుంది. And also prefrontal cortex dysfunction. The prefrontal cortex responsible for rational thinking and regulating emotions may be underactive, leading to poor control over fear responses. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కూడా డిస్ఫంక్షన్ అయిపోతుంటుంది అనమాట ఈ యాంగ్జైటీ డిజార్డర్లో. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుంది అంటే మనం రీజనింగ్ చేసుకోవడానికి, లేదంటే మనం రేషనల్ థింకింగ్ చేయడానికి, మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో యాంగ్జైటీ వచ్చినప్పుడు ఇది డిస్ఫంక్షన్ అవుతుంది అనమాట, సరిగ్గా వర్క్ చేయదు. నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఇలాగ అవుతుంది. లైక్ నార్ఎఫినెఫ్రిన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇట్ లీడ్స్ టు heightened arousal and the flight or fight response. And alage decreased gamma aminobutyric acid reduces the brain's ability to calm itself, leading to excessive anxiety. ఎప్పుడైతే గామా అమైనోబ్యూటారిక్ యాసిడ్ తగ్గుతుందో దీనివల్ల మనం సెన్స్ ఆఫ్ కామ్నెస్ని కోల్పోతాం అనమాట. ఆ బ్రెయిన్ ఎబిలిటీ, మనల్ని మనం కామ్ చేసుకునే ఎబిలిటీ తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ సెరోటోనిన్ డిస్రెగ్యులేషన్ లింక్ టు మూడ్ రెగ్యులేషన్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఇట్స్ ఇంబ్యాలెన్స్ కాంట్రిబ్యూట్స్ టు ఎక్సెసివ్ వరీ అండ్ ఫియర్. సెరోటోనిన్ సరిగ్గా రెగ్యులేట్ అవ్వకపోవడం వల్ల లైక్ ఇది మూడ్ని, ఎమోషనల్ స్టెబిలిటీని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది ఇంబ్యాలెన్స్ అయితే కనుక వరీ అండ్ ఫియర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ హైపోథాలమిక్ పిట్యూటరీ ఎడ్రినల్ యాక్సిస్ డిస్రెగ్యులేషన్. దీనివల్ల ఏమవుతుందంటే కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ రిలీజ్ అయ్యింది అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ యాంగ్జైటీ వచ్చేసి ఎక్సెసివ్గా వరీ అయిపోతారు చిన్న చిన్న విషయాలకు కూడా. అలాగే ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి స్వెట్ పట్టేస్తూ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, ఫెటీగా అయిపోతుంటారు, నీరసపడతారు, కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది, ఫాస్ట్ హార్ట్ బీట్ ఉంటుంది. అలాగే సరిగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ట్రబుల్ స్లీపింగ్ ఉంటుంది, మజిల్ టెన్షన్ కూడా ఉంటుంది, యాంగ్జియస్ థాట్స్, బిలీఫ్స్. సో ఏవైతే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరో ఆ లెవెల్లో వస్తుంది అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏక్స్ అండ్ పెయిన్స్, ఎలాంటి ఫిజియలాజిక్ కాజ్ లేకుండా నొప్పులు అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఎస్ఓబి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే యాంటీడిప్రెసెంట్స్ యూజ్ చేస్తారు. దీస్ మెడికేషన్స్ కెన్ ఆల్సో హెల్ప్ విత్ యాంగ్జైటీ డిజార్డర్స్. దే అడ్జస్ట్ హౌ యువర్ బ్రెయిన్ యూజెస్ సర్టెన్ కెమికల్స్ టు ఇంప్రూవ్ మూడ్ అండ్ రెడ్యూస్ యాంగ్జైటీ. సో యాంటీడిప్రెసెంట్స్ని ప్రొవైడ్ చేస్తారు పేషెంట్కి, లైక్ ఎస్ఎస్ఆర్ఎస్ కానీ ఎస్ఎన్ఆర్ఎస్ కానీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అనదర్ ఆప్షన్ అనమాట. బెంజోడైజెపైన్స్ని కూడా ఇస్తారు యాంగ్జైటీ డిజార్డర్ని ట్రీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ప్రజోలం కానీ, క్లోనజిపమ్ కానీ, డయాజిపమ్, లోరాజిపమ్. సో ఇవన్నీ కూడా యాంగ్జైటీని కామ్ చేస్తాయి, పర్సన్ని కామ్ చేస్తాయి అనమాట.
బీటా బ్లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫిజికల్ సిమ్టమ్స్ని రెడ్యూస్ చేయడానికి. లైక్ ర్యాపిడ్ హార్ట్ బీట్ ఉంటుందని చెప్పుకున్నాం, షేకింగ్, ట్రెంబ్లింగ్. సో ఇలాంటి ఫిజియలాజికల్గా కంట్రోల్ చేయడానికి బీటా బ్లాకర్స్ని యూజ్ చేస్తారు. సో ఈ బీటా బ్లాకర్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ వేటిని కూడా ట్రీట్ చేయలేవు అనమాట. ఇది మెడికల్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను చెప్పింది యాంటీ డిప్రెసెంట్స్ కానీ, బెంజోడైజెపిన్స్ కానీ, బీటా బ్లాకర్స్ కానీ. ఇప్పుడు సైకలాజికల్గా మనం ఏమి ఇవ్వచ్చు, సైకలాజికల్ థెరపీ అనమాట. ఫస్ట్ వన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఫర్ యాంగ్జైటీ టీచర్స్ యూ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై thought patterns and behaviors that lead to troublesome feelings. You then work on changing the thoughts and your reactions to triggering situations. Cognitive behavioral therapyలో ఏమవుతుందంటే మనం ఆలోచించే విధానం కానీ, మన బిహేవియర్ని కానీ, సో ఏవైతే మనకి యాంగ్జైటీ వచ్చేలాగా ప్రోన్ చేస్తున్నాయో వాటిని రికగ్నైజ్ చేయడానికి, అలాగే రికగ్నైజ్ చేసిన థాట్ ప్యాటర్న్స్ని, బిహేవియర్స్ని యాంగ్జైటీని తగ్గించుకునేలాగా మార్చుకోవడానికి ఈ బిహేవియరల్ థెరపీ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ exposure therapy. This is the type of therapy in which a mental health provider creates a safe environment to expose you to fears. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బొద్దింకలు అంటే భయం అయితే కనుక మీకు బొద్దింకల్ని ఎక్స్పోజ్ చేస్తారనమాట. ఇలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఫియర్స్ మే బి థింగ్స్, సిచ్యువేషన్స్ అండ్ అవర్ యాక్టివిటీస్. నాట్ ఓన్లీ బొద్దింకలు, ఫియర్స్ మే బి థింగ్స్, వస్తువులైనా, సిచ్యువేషన్స్ అయినా, యాక్టివిటీస్ అయినా వాటిని మీకు ఎక్స్పోజ్ చేస్తారనమాట. it helps show you that you are capable of confronting your fears. సో ఈ ఎక్స్పోజర్ థెరపీ వల్ల మీ ఫియర్స్ని మీరు ధైర్యంగా కన్ఫ్రంట్ చేయగలరు అనే క్యాపబిలిటీ మీకు వస్తుంది అనమాట. యూ లెర్న్ టు అటాచ్ న్యూ మోర్ రియలిస్టిక్ బిలీఫ్స్ టు ద థింగ్స్ యూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్. సో మీరు దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతున్నారో దాన్ని మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫియర్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. యూ విల్ బికమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫియర్. సో ఇది సైకలాజికల్గా థెరపీస్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. సో యాంగ్జైటీ అంటే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. యాంగ్జైటీ అంటే ఏం లేదండి. యాంగ్జైటీ అంటే ఇది ఒక మెంటల్ హెల్త్ కండిషన్. దీంట్లో ఏ పర్సన్ ఎవరైతే యాంగ్జైటీని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఎక్సెసివ్గా, పర్సిస్టెంట్గా, కంటిన్యూస్గా సో అనీజీనెస్ని కానీ, ఫియర్ని కానీ, డ్రెడ్ఫుల్నెస్ని కానీ ఫీల్ అవుతారనమాట. ఈ యాంగ్జైటీ అనేది చాలా సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.